బాగోలేమంటే ఇప్పుడు బాగోలేమయ్యి మనం అక్కడ పంపిస్తున్నాం మనం. కానీ ప్రార్థన తీసుకొస్తామా పిల్లలను? ఈ భక్తులు తీసుకొస్తారా? మనలో ఈ ప్రార్థన తీసుకొస్తారా? ప్రేమించిన దేవుడు, లోకాన్ని ప్రేమించిన దేవుడు తన కుమారుడు లోకాన్ని పంపించాడండి. ఏం పంపించాడు? అవమానం కొరకు పంపించాడు. శివుడు మరణం కోసం పంపించాడు. ఆయన ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, భయంకరమైన మరణం పొందాడు. యేసుప్రభు చాలా ఘోరం చనిపోయాడు ఆయన. మన పిల్లలు చనిపోవడం ఒప్పుకున్నాం చాలాసార్లు కదా. ప్రభు కోసం పనులు చనిపడతారు, లేదు ఇంట్లో చనిపడతారు. ప్రభు కోసం, ఆయన కోసం పడిదేమో. అలాంటి వాడు కాదు ప్రభు కోరుకుంటున్నాడు. ఏమండి? దేవుని మార్గం, దేవుని త్రోవ, దేవుని యొక్క మరి సన్నిధి ఎంత ప్రాముఖ్యం మనకు అర్థమైతే ఆ మార్గంలో మనం ఉంటాము, ఆ మార్గాన్ని వాళ్ళకి నేర్పిస్తాము. అప్పుడు వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే మన పిల్లలు ప్రభువుని తెలుసుకుని ఆ మార్గంలో ఉంటే చూడండి, వాళ్ళ మనసు సంతోషం ఉంటుంది, అనేకులు కూడా సంతోషం ఉంటుంది. వాళ్ళు ప్రభువులో లేకపోతే అది సంతోషం లేదు కదా. చాలా పిల్లల బట్టి చాలా చదివిన ఇప్పుడు మాట ఏంటంటే, అయ్యా వాడు పుట్టకుండా ఉంటే బాగోలేదు, వాడు ఇప్పుడు కూడా చాలా వాళ్ళు మాట్లాడటం లేదు, వాడు ప్రార్థన రావడం లేదు, వాడు దేవుళ్ళు లేదు, వాళ్ళు త్రాగుతున్నారు, తిరుగుతున్నారు, అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ భార్యను మరొక కుటుంబం పెట్టుకొని వాడు జీవిస్తూ ఉంటే వాడు చాలా బాధపడుతున్నారు. వాడు కుటుంబంతో దుఃఖంలో చాలా కుటుంబాలు ఎందుకు రావుతున్నాయి? కారణం ఏంటండి? ఏమండి? ఈ సంగతి మన పిల్లలు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మనం ఎప్పుడు చెప్పాలి? మన వాళ్ళకి బాల్యంలోనే వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడు చెప్పాలట? బాల్యంలో చెప్పాలట. వాళ్ళకి చిన్నప్పుడు చెప్పాలట ఈ మాటలు. వాళ్ళకి ఏం చెప్పాలి? మనం దేవుని తీర్పు ఉంది, నరకం ఉంది, దేవుని శిక్ష ఉంది, దేవుడు చాలా ప్రేమ గలవాడు, చాలా మంచివాడు, ఆయన ఏమైనా చేయమని మనం చెప్పాలి కదా. చెప్పండి మాట చెప్పాలి. నువ్వు రమ్మంటే రాదు. వాడు వాళ్ళ కోసం తల్లిదండ్రులకు లేచినట్ట ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ఏడవాలంటే మనం ప్రార్థన చేయాలి. ఏడుస్తున్నారు మీరు? పిల్లలు బాగున్నప్పుడు ఏది మనం ప్రార్థన చేస్తే ఏడ్చే పని ఉంది మనం. అర్థమైందండి? ఒకవేళ మనం చదువుకుంటున్నాళ్ళే, చదువుకోవాలి, మంచి మార్కులు వస్తాయలే, రావాలి కూడా, అది తప్పు కావాలి. కానీ దాన్ని సంతోషించాలి, దాన్ని సంతోషించాలి. వాళ్ళు ప్రభువులో ఉంటే ప్రభువుని బట్టి సంతోషించాలి. మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. వాళ్ళు ప్రభువులో లేకపోతే వాళ్ళు ఎంత చదువుకున్నా, వాళ్ళ ఎంత సంపాదన ఉన్నా సరే, వాళ్ళు మనం ఏం చేయాలంటే ఏడవ వాకి నేను చెప్పండి, వాకి చెబుతుంది మాట. అదొకటి మీకు చూడండి. కనుక స్వభావాలు చాలా ఉన్నాయి, మార్గాలు చాలా ఉన్నాయి, చెడ్డ మార్గాలు చాలా ఉన్నాయి. నరకానికి వెళ్ళి గుంపులు వెళ్తారట. ఈ ఇరుకు మనం వచ్చి ఎంతమంది అట? బహు కొద్ది మంది వస్తారట. అర్థమవుతుందా? ఇది జీవ మార్గం. ఇది పరలోకానికి వెళ్ళే మార్గం ఒకే ఒక మార్గం ఉంది. ఇది ఇరుకని చెప్పాడు ప్రభు. ఇది కష్టపడాలి, శ్రమట. ఇది శ్రమ ఎంతకాలం కదా, మన కష్టం ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం, జీవితం కొద్ది కాలం. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా సరే, అమ్మ భూషమ్మ, ఇబ్బంది అయినా సరే ఈ మార్గంలో ఉంటే, ఈ వాక్యంలో మనం ఉంటే పరలోకానికి వెళ్తాము. నువ్వు ఎల్లప్పుడూ సంతోషపడతాము. మనం ఈ మార్గంలో మన పిల్లలు ఈ మార్గంలో మనం కోరుకుంటాము. ఈ మార్గం ఎలాంటిదో మనం అర్థం చేసుకుంటే, ఈ మార్గం ఎంత ఉన్నతమైనదో చేసిన అర్థం చేసుకుంటే ఈ మార్గం పిల్లలకు బోధిస్తామట. మనం వాక్యంలో కొన్ని మాట చూద్దాం. మనం చదువుతున్న మాటలు